భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చూపిన మార్గంలో పయనించేందుకు ప్రతి ఒక్కరూ పునరంకితమై వికసిత భారత్ స్వర్ణాంధ్ర కళల సాకారానికి పాటుపడాలని రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ వైద్య విద్యాశాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ పిలుపునిచ్చారు. ఏలూరు పాత బస్టాండ్ సెంటర్లోని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద అంబేద్కర్ జయంతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ వైద్య విద్యాశాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్, జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ, ఏలూరు దెందులూరు ఎమ్మెల్యేలు బడేటి చంటి, చింతమనేని ప్రభాకర్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. తొలుత వారికి పుష్పగుచ్చాలతో, పూలమాలలతో, దుస్సాలవలతో అపూర్వ స్వాగతం లభించింది. అనంతరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ అంబేద్కర్ సాగించిన ప్రస్థానాన్ని, సాధించిన విజయాలను వివరించారు. సామాజికంగా, ఆర్థికంగా దేశ పౌరులకు భద్రత కల్పించే లక్ష్యంతో అంబేద్కర్ వేసిన అడుగులు ఎంతో ఆదర్శనీయమైనవని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోన్ 2 చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు, మాజీ ఎమ్మెల్యే బీజేపీ సీనియర్ నాయకులు అంబికా కృష్ణ, రాష్ట్ర మాలల ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ దాసరి ఆంజనేయులు, ఏలూరు ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి, డిప్యూటీ మేయర్ పప్పు ఉమామహేశ్వరరావు, టెలికాం అడ్వైజరీ బోర్డు మెంబర్ లంకపల్లి మాణిక్యాలరావు, బీజేపీ జిల్లా అధ్యక్షులు చౌటుపల్లి విక్రమ్ కిషోర్, ఏలూరు ఆర్డీఓ అచ్యుత అంబరీష్, నాయకులు ఇలపకుర్తి కుసుమకుమారి, జాలా బాలాజీ తదితరులు పాల్గొన్నారు. మేధో సంపత్తి అపర మేధావి, న్యాయవేత్త, విద్యావేత్త, ఉత్కృష్టమైన మన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా వారి స్మృతికి ఘనమైన నివాళులు అర్పిస్తున్నాను. ఏ రాజ్యాంగంలోనైతే వారి ప్రభుత్వాలకి దశ చూపి ఎటువంటి ప్రజాస్వామ్యం మన దేశంలో పరిడవిల్లాలో వారు చెప్పారు. దానికి ఆధారంగానే ఇవాళ ఈ దేశంలో అభివృద్ధి సంక్షేమ పదాల ఫలకాలు ప్రజలకు, పేదలకు అందుతున్నాయి. జీవన ప్రమాణాలు కూడా పెరుగుతున్నాయి. ఇవాళ అనేక సార్లు 75 సార్లు కాంగ్రెస్ తను అధికారంలో ఉన్నప్పుడు రాజ్యాంగ సవరణ చేసింది. ప్రతిసారి రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చడం కోసమో, లేదా ప్రియాంబిల్లో సోషలిస్ట్, సెక్యులర్ అనే పదాలను చేర్చడం కోసమో, లేదా ప్రాథమిక హక్కుల్ని హరించడం కోసమో, లేదా వారి కాల వ్యవధిని ప్రధానమంత్రిగా తను హైకోర్టు, అలహాబాద్ హైకోర్టు ఎన్నిక చెల్లదని చెప్పిన నేపథ్యంలో 6 సంవత్సరాల పాటు పొడిగించడమో, లేదా ఎమర్జెన్సీ విధించడానికో, లేదా ప్రాథమిక హక్కులను హరించజేయడానికో, లేదా పేరుతో ముందుకు తీసుకెళ్తున్న ఎన్డీఏ ప్రభుత్వం ఇక్కడ కూడా P4 పథకాన్ని తీసుకొచ్చి సమాజంలో అట్టడుగు ఉంటున్న అణగారిన వర్గాలకి, నిర్మాణ వర్ణాలకి అండగా నిలబడడం కోసం ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని తీసుకొచ్చింది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ దళితుల సంక్షేమం గురించి కానీ, లేదా బలహీన వర్గాల అభ్యున్నతి గురించి కానీ, లేదా మహిళా సాధికారత గురించి కానీ మాట్లాడే హక్కు ఎవరికన్నా ఉందయ్యా అంటే ఖచ్చితంగా ఈ అంబేద్కర్ గారి విలువల్ని పాటిస్తూ వారి ఆశయాలకు అనుగుణంగా నడుస్తున్న ఎన్డీఏ నాయకులకు మాత్రమే ఉందనే విషయాన్ని నేను తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. సత్యకుమార్ యాదవ్ గారు రావడం జరిగింది. మరి కూటమి ప్రభుత్వంలో అందరూ కూడా సమానం, అందరూ కూడా కష్టపడి పనిచేస్తారు, ప్రజల శ్రేయస్సు కోసమే పనిచేస్తారని నిరూపించడానికి మరి వాడవాళ్ళ కూడా ఈ రోజున అంబేద్కర్ గారి సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి శక్తి వంచన లేకుండా పనిచేస్తున్న నాయకులందరూ కూడా కూటమిలో ఉన్నారు. వీరందరూ కూడా ఏదైతే అంబేద్కర్ ఆశయాల్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి మరి 135 సంవత్సరాలు అయినప్పటికీ కూడా మన గుండెల్లో జీవం కట్టుకున్న నాయకుడు ఎవరన్నా అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆయన అడుగుజాడల్లో, ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కూడా పనిచేయవలసిన బాధ్యత మీ అందరి మీద కూడా ఉంది. ఈ సందర్భంగా మన ఏలూరు నియోజకవర్గానికి వచ్చినందుకు మరి సత్యకుమార్ యాదవ్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఈ కార్యక్రమంలో మరి జెడ్పీ చైర్పర్సన్